ఆ రోజు బెంగళూరు రేవ్ పార్టీ అనేది పెను సంచలనం. అసలు ఏం జరిగింది ఆ రోజు, ఆ పార్టీ ఏంటి, మీరెందుకు వెళ్ళారు, ఆ పార్టీలో నిజంగా ఒక్కసారి ఆ రోజు ఏం జరిగింది అనేది వ్యూస్కి చెప్పే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఆ రోజు? తప్పకుండా అండి, ఏమీ జరగలేదు. అది నిజంగానే ఒక అబ్బాయిది బర్త్డే పార్టీ. ఆ అబ్బాయి నాకు సొంత తమ్ముళ్ళలాగా. మేము 10 years నుంచి ఆ అబ్బాయితో మేము ట్రావెల్ అవుతూ వస్తున్నాం. ఓకే, తన బర్త్డే, తను ఒక క్లబ్ ఓపెన్ చేయాలనుకున్నారు. ఆ క్లబ్ మూలన తెలిసిన ఫ్రెండ్స్ అందరికీ కలిపి ఒక చిన్న పార్టీ ఇద్దాం అనుకున్నారు. ఆ చిన్న పార్టీ కాస్త పెద్ద పార్టీ అయింది. ఆ పార్టీకి వచ్చిన కొంతమందిలో డ్రగ్స్ తేవడం జరిగింది. అది డ్రగ్స్ ఎప్పుడు కూడా మన ముందు ఇలా టేబుల్ మీద పోసి చెయ్యరు. నేను వచ్చాను అనుకోండి మాట వరుసకి, మీరుంటే కూడా మీరెవరో నాకు తెలియకపోయినా నేను వస్తున్నాను అనుకోండి, సిగరెట్ కాలుస్తూ కూడా ఇట్లా వెనక పెట్టుకుంటారు, లేదా కింద పాడేస్తారు, ఒక రెస్పెక్ట్. అలాంటిది అక్కడ ఉన్నాయని కూడా మనకు తెలియదు. నేను వెళ్ళిన మాట వాస్తవం, నేను వచ్చేసానని చెప్పిన మాట కూడా వాస్తవమే. నేను వచ్చిన తర్వాత మా ఇంట్లోంచి నా బిర్యానీ వీడియో పెట్టింది కూడా నిజమే. సో ఇవన్నీ ఒక న్యూస్ మీరు వేసేసిన తర్వాత అది కాదు అని నేను ఎంత చెప్పినా ఎంత మొత్తుకున్నా నన్ను ఓవర్ యాక్టింగ్ చేస్తున్న ఏమన్నారు కానీ నా బాధని నా మనోభావాన్ని ఎవరు అర్థం చేసుకోలేదు. అదే పాయింట్కి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఓవర్ యాక్టింగ్ అనే పదం నేను ఎందుకు ఉపయోగించడం జరిగిందంటే దానికి సంబంధించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో బట్ మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పార్టీలో ఉన్నారు, ఓకే కూల్, పార్టీ అంతా నడుస్తుంది, మీకు ఎక్కడ అనుమానం రాలేదా? ఎందుకు సార్ ఇంత పెద్ద ప్లేస్, అది అంతమంది వచ్చారు. అసలు రేవ్ పార్టీ అంటే నామ్స్ ఏంటి చెప్పండి నాకు. పిల్లలు, తల్లులు, అంకుల్స్, ఆంటీలు, కాదు అంటే అక్కడ డ్రగ్స్ దొరికినంత మాత్రాన రేవ్ పార్టీ కదా, ఆడపిల్లలు ఉన్నంత మాత్రాన అది రేవ్ పార్టీ కాదు. అది రియల్ గానే బర్త్డే పార్టీ. ఓకేనా? ఆ బర్త్డే పార్టీకి పిల్లలు కూడా వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్స్, వాళ్ళ పిల్లలు, ఫ్యామిలీస్ తోనే వచ్చారు. అది రేవ్ పార్టీ అంటే అసలు మనకి రేవ్ పార్టీ అనేది వేరే దృష్టిలో ఉంటాంగా, టోటల్ గానే అది కాదు. నేనంటూ అక్కడ లేకపోయి ఉండుంటే ఆ పార్టీ 4 కేసుల్లో అదొక కేసు.